విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. అతడు ఆత్మహత్యాయత్నం చేసి హత్యాయత్నంగా మార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించారు. అసలు గుట్టు ఏమిటనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్రమ్ ఆత్మహత్యాయత్నం చేసి దాన్ని హత్యాయత్నంగా చిత్రీకరించి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అసలు ఇదంతా ఎందుకు చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై ఆధారాలు లభించకపోవడంతో మరోసారి విక్రమ్ను ప్రశ్నించారు. అతడి చరవాణిలోని సంక్షిప్త సందేశాలను పరిశీలించారు. విక్రమ్, అతడి భార్య షిపాలి నుంచి పోలీసు అధికారులు పలు వివరాలు సేకరించారు. ఘటన జరిగిన రోజు అతడి నివాసంలోకి ఎవరూ రాలేదని నిర్ధారించుకున్నారు. అతడే ఆయుధంతో కాల్చినాడా లేదా పథకం ప్రకారం సన్నిహితులతో కాల్పులు జరిపించుకున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది. 3 నుంచి 5 అంగుళాల దూరం నుంచి కాల్పులు జరిగినట్లు ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. విక్రమ్ మాత్రం బయట్నుంచి వచ్చిన దుండగులే తనను కాల్చారని చెబుతున్నాడు. విక్రమ్ ఫోన్ కాల్స్, కాపలాదారు చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కాల్పులు జరిగిన రోజు అరగంట సేపు విక్రమ్ బయటకు వెళ్లినట్లు గుర్తించారు. తలుపు వేయవద్దని తనకు చెప్పాడని కాపలాదారు వాంగ్మూలం ఇచ్చాడు. విక్రమ్కు అప్పులు ఎక్కువగా ఉండటం వల్లే ఇలా చేశాడని భావిస్తున్నారు. కోట్లలో ఉన్న అప్పులను తీర్చేందుకు కుటుంబ సభ్యుల సాయం అందకపోవడంతో ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు చెప్పే విషయాలు ఈ కేసులో కీలకం కానున్నాయి. వీరిని ఇవాళ సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.